అందరికీ ఈరోజు మనం పిట్లా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా అవ్వాలి. ఫస్ట్ ఒక ఒక బౌల్లో మొత్తం పోపు ఎలా చేయాలో అవన్నీ సామాన్లు లైక్ జీరా అలాంటివన్నీ వేసుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత దానికి ముందు ఆనియన్స్ ఇంకా మీకు కావాలంటే మిర్చి కూడా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. దాని తర్వాత ఆ మిర్చి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మ్యాంగో పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్ దీంట్లో వేసి మంచి మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లో శనగపిండి, దానికి ముందు మనం కొంచెం ఉప్పు లేదంటే ఉప్పు కారం రెండు దీంట్లో వేసుకొని మంచి మిక్స్ చేయాలి. దాని తర్వాత కొంచెం శనగపిండి ఒక బౌల్లో తీసుకొని చిన్న బౌల్లో లైక్ దిస్ ఇలా బౌల్లో కొంచెం శనగపిండి వేసుకొని దాని తర్వాత 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. దాని తర్వాత ఈ బౌల్లో ఉన్నదంతా దీంట్లో వేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా వేసి మంచిగా మిక్స్ చేయాలి. దాని తర్వాత ఒక 3 to 4 minutes క్లోజ్ చేసి మేగడం తర్వాత ఇలా అవుతుంది. మాకు ఇలా మంచిగా తయారై ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని మంచిగా అన్నంతో తినొచ్చు లేదా చపాతీతో అలా తినొచ్చు. థ్యాంక్ యూ. అదే మీరు యూట్యూబ్లో చూస్తుంటే మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫాలో ప్లీజ్ చేయండి. దాని తర్వాత ఇంకోటి ఇలాంటి మంచి మంచి ఫ్యాక్ట్స్ లేదా ఇలా మంచి మంచి డిషెస్ కావాలంటే పృథ్వీ స్వదేశీ హంగామా అనేది ఛానల్ ఉంది, అక్కడికి సెర్చ్ చేస్తారు. ఇంకా మంచి మంచి వెరైటీలు అన్ని ఇలాంటివి అన్నంతో తినేవి లేదా చపాతీతో ఇంత మంచిగా ఉంటాయి. అవన్నీ మీరంతా ట్రై చేసి మంచిగా మీ ఫ్యామిలీ